దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వాక్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వాక్యము. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ప్రియ దేవుని సంగమ, యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను పరిశుద్ధపరచుటకై, ప్రజలందరినీ కూడా పరిశుద్ధపరచుటకై ఆయన శ్రమ పొందినాడు, శ్రమ పెట్టబడినాడు, రక్తము చిందించినాడు. తన స్వరక్తాన్ని ఆయన ధారపోసినాడు. ఆయన పరిశుద్ధమైన ఆ రక్తాన్ని నీ కోసం నా కోసం ధారపోస్తున్నాడు. అయితే శ్రమ పడంది రక్తము కారదు. శ్రమ పడినాడు, ఆయన కొట్టబడినాడు, గాయపరచబడినాడు. అదంతా శ్రమనే. ఆయన ఈడ్చినారు, రక్తము కారునంతగా ఆయనను కొరడాలతో కొట్టినారు, ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టినారు. ఇదంతా శ్రమ పొందినాడు. శ్రమ పొందుతూ ఉన్నప్పుడు ఆయన రక్తమంతా కూడా ధారగా కార్చబడింది. ఆయన రక్తము కార్చబడ్డం చేతనే ఈ రోజున నీవు నేను పరిశుద్ధపరచబడుతున్నాం. యేసయ్యా, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నేను పాపినయ్యా, నా పాపాలన్నీ తుడిచివేయ్యా అంటే యేసయ్యా ఆయన రక్తము చేత నీ పాపాలన్నింటినీ, నీ పనికి మాలిన పనులన్నింటినీ, నీ పైన ఉన్న డాగు మచ్చ అన్నింటినీ ఆయన తుడిచివేస్తున్నాడు. ఒక బాండు పేపర్లో కొట్టివేస్తే, పెన్ను తీసుకొని కొట్టివేస్తే ఆ బాండ్ పేపర్లో అక్షరాలు ఖచ్చితంగా కనపడతాయి. కానీ ఆయన కొట్టివేయలేదు, కానీ ఆయన తుడిచివేసినాడు. ఆ అక్షరాలు కనబడకుండా తుడిచివేసినట్టుగా నీ పాపము మరలా జ్ఞాపకం చేసుకొనని మంచి యేసయ్య, పరిశుద్ధుడైన యేసయ్య, ఆయన పూర్తిగా నిన్ను ఆయన తన బిడ్డగా స్వీకరించి తన రక్తము చేత కొనుక్కుంటున్నాడు. తన స్వరక్తమిచ్చి ఆయన నిన్ను కొనుక్కున్నాడు. నిన్ను పాపముల నుండి విమోచించిన దేవుడు. వారి విమోచకుడు బలవంతుడని రాయబడింది. నీ విమోచకుడు బలవంతుడు. నీ విమోచకుడు నీవు సైతాను చేతిలో చిక్కినప్పుడు ఆయన నిన్ను తన రక్తమిచ్చి నిన్ను విడుదల చేసినాడు. తన రక్తము చేత నిన్ను కొనుక్కున్నాడు. అయితే ఎంతగా ఆయన శ్రమ పెట్టబడినాడంటే నీ కోసము ఆయన శరీరంలో ఉన్న చివరి బొట్టు వరకు కూడా ఆయన కార్చినాడు, భూమి మీద కార్చినాడు. చివరిగా సిలువ పైన ఉన్నప్పుడు ఆ యొక్క బల్లెము తీసుకొని ప్రక్కన పొడిస్తే నీరు రక్తము రెండు కార్చబడినాయి. నీరు రక్తం ఎప్పుడు వస్తుంది? నీళ్లు బాడీలో నుండి ఎప్పుడు వస్తాయి? రక్తం అంతా కార్చబడిన తర్వాత నీరు వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఊరికే ఉచితంగా కాదు, ఆయన నీ కోసం శ్రమ పడినాడండి. అంత శ్రమ పడినాడు ఆయన, అంత గాయపరచబడినాడండి ఆయన నీ కోసం. ఆయన అటువంటి యాగము చేసినాడు ఆయన నీ కోసం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఊరికే రాలేదు రక్షణ నీకు. ఈ రోజున యేసయ్యా అని సులువుగా నువ్వు చెప్తున్నావు, యేసయ్యా క్షమించు, యేసయ్యా నన్ను కడుగు, యేసయ్యా శుద్ధి చేయని, అవి సులువుగా నువ్వు నోటితో పలుకుతూ అడగగలిగినటువంటి స్థితికి నీకు తీసుకొని వచ్చినాడు అంటే వెనకల ఆయన పడ్డ శ్రమ, ఎంతో శ్రమ పడినాడు. ఆ యొక్క శరీరంలో ఒక్క చుక్క రక్తం కూడా లేకుండా ఆయన నీ కోసం కార్చినాడు. శ్రమ పెట్టబడినాడు, శ్రమ పొందినాడు. ఆయన శ్రమ పొందెను, గవిని వెలుపట ఆయన శ్రమ పొందినాడంట. గవిని వెలుపట ఆయన శ్రమ పొందినాడు. ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడబడినాడు కేవలం నిన్ను పరిశుద్ధపరచటానికే. ఎందుకు పరిశుద్ధపరచాలి? ఆయన ఉండే స్థలము పరిశుద్ధ స్థలం. ఆయన పరిశుద్ధుడు. ఆయనతో నువ్వు ఉండాలన్నా, ఆయన ఉండే స్థలంలోకి నువ్వు వెళ్ళాలన్నా నువ్వు కూడా పరిశుద్ధంగా ఉంటేనే అక్కడికి వెళ్ళగలుగుతావు, అక్కడ ఆయనతో సహవాసం చేయగలుగుతావు.
ఆయన ఉండే స్థలానికి నువ్వు వెళ్ళగలుగుతావు. అందుకని నిన్ను పరిశుద్ధపరచాలని, నిన్ను ప్రేమించి, నిన్ను ఇష్టపడి, నిన్ను ఆయన కనుదృష్టిలోకి నిన్ను చూసి, ఆకాశమందు ఆసిండి ఆయన నిన్ను చూసినాడండి, ఇష్టపడినాడు. ఆయనని ఇష్టపడి నీకు ఆ రక్షణను ఇచ్చినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. నీ వస్త్రమును కాపాడుకో. నీ వస్త్రము దొంగిలించబడకుండా కాపాడుకొని వారు ధన్యులు. ఎలా ఉంది నీ రక్షణ జీవితం? నువ్వు బాప్తిసం తీసుకున్న దినమున ఉన్నటువంటి ఆసక్తి దేవుని మీద, ఆ ప్రేమ, ఆ యొక్క వైరాగ్యము నీకుందా? దినాలు గడిచే కొద్దీ నిర్లక్ష్యము, దినాలు గడిచే కొద్దీ ఆసక్తి లేనితనము, దినాలు గడిచే కొద్దీ ఉసూరమంటూ భక్తిగా చేసేవాళ్ళుగా మారుతున్నారా? అలా ఉండొద్దు ప్రియ దేవుని బిడ్డలారా. రోజు రోజుకు ఇంకా ఆయన మీద ప్రేమ, ఇంకా ఆయన చేసిన యాగాన్ని బట్టి కృతజ్ఞత, ఇంకా ఆయన పట్ల ఇంకా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఆరాధనను చేయగలిగేటువంటి స్థితికి రావాలే తప్ప ఉసూరుమంటూ ఆ భక్తి చేయకూడదు. నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను క్షమించి, ఆయనతో నిన్ను కలుపుకున్నప్పుడు నీకెందుకు నిర్లక్ష్యం వస్తుంది? నీకెందుకు ఆసక్తి పోతా ఉంది? భయభక్తులతో వాక్యమును శ్రద్ధగా భద్రము చేసుకొని హృదయంలో ముందుకు సాగాలి. ఆయన ప్రేమను చులకన చేయొద్దు. ఆయన ప్రేమను చులకనగా చూడొద్దు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ నిన్ను శిక్షించటం లేదులే అని నిర్లక్ష్యంగా నువ్వు ఉండొద్దు. ఆయన నిన్ను పరిశుద్ధపరచటానికే ఆయన రక్తము కార్చి గవిని వెల్పట శ్రమ పొందినాడు. ఆ విలువైనటువంటి ఆ శిలువ యాగమును, త్యాగమును నిర్లక్ష్యముగా ఉంచుకోక, నిర్లక్ష్యంగా ఉండక, ఆ కృపను నిరర్ధకము చేసుకోక, రక్షణను, బాప్తిసం తీసుకున్న నీ యొక్క జీవితమును ముందుకు భయభక్తులతో కొనసాగించుకో. దేవుని దీవెనలు పొందుకో. దేవుని కొరకు ఆయన కాడి సిలువను ఎత్తుకొని అనుదినము ఆయన కొరకే బ్రతుకు. లోకముతో సిలువ వేయబడు. లోకస్తులతో లోకములో ఇంకా తిరగడమే ఎందుకు? దేవుని కొరకు అర్పించుకొని జీవితాన్ని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ ఊరికే రాలేదు. ఆయన విలువైన పరిశుద్ధమైన రక్తాన్ని ధారపోసినాడు. కనుకనే రక్షణ నీకు వచ్చింది. నిర్లక్ష్యము చేయకుండా భయభక్తులతో రక్షణ జీవితాన్ని కొనసాగించుకొని దేవుని సన్నిధిలో బహుమానాలు, దేవుని సన్నిధిలో ఆయన గొప్పగా నిన్ను పొగిడేటటువంటి ఆత్మీయ జీవితమును కొనసాగించుకో. పోరాటాలు, అనేక సమస్యలు, ఇబ్బందులు, ఇరుక్కట్టలు వస్తాయి, కానీ నిలవడు. ఆయన పొందిన శ్రమను జ్ఞాపకం చేసుకో. ఆయనే లోకంలో శ్రమ పొందినాడు. నీకు కూడా శ్రమ లేకుండా ఇక్కడ సుఖం ఉంటుందా? సుఖం పొందిన ఆ యొక్క ధనవంతుడు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం పొందుతీవి అని అబ్రహాము చేత అనిపించుకున్నాడు. అయితే లాజరుని ఏమన్నాడు అబ్రహాము? ఇతను కష్టపడినాడు, కష్టపడినాడు, నీవైతే నీ ఇష్టం వచ్చినట్టు సుఖము అనుభవించినావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే శ్రమ పడినాడు. దేవుణ్ణే తృణీకరించింది లోకము. నిన్నేమన్నా నీకు లోకంలో ఏమైనా తృణీకారం ఉండకుండా ఇక్కడ అంతా సంతోషము, సుఖము అవన్నీ ఉంటాయని ఎందుకు అనుకుంటావు? దేవుణ్ణే శ్రమ పెట్టింది లోకము. నిన్ను కూడా విడిచిపెట్టదు. దేవుడే అంటాడు, మొదట నన్నే లోకము శ్రమ పెట్టింది, నన్నే వద్దనుకుంది, కనుక మీకు కూడా శ్రమ వస్తుందని చెప్పినాడు. శ్రమలలోనైనా, నిందలు, అవమానాల్లోనైనా దేవుణ్ణి విడిచిపెట్టని విశ్వాస జీవితము నీకు ఉండాలా. దేవుని యొక్క త్యాగమును, ఆయన నీ కొరకు చేసిన ఆ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.
చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏసయ్య వింటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశించండి, ఆరోగ్యాలు దయచండి, క్షేమం దయచండి, బలపరచండి. కలతలు పొందుతున్నటువంటి వ్యక్తులను జ్ఞాపకం చేసుకొని ప్రభా ఆ కలవరమును తీసేసి ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానము బిడ్డలకు దాయిచ్చండి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. కన్నీరు కారుస్తున్న బిడ్డలను నాయన, తల్లులను నాయన ఆదరించండి అయ్యా. అనేక సమస్యలు, కొరతలలో నైనా విశ్వాసము తొలగిపోకుండా నీతిని తప్పకుండా నైనా వారు జీవించినట్లు సహాయం దయచేయండి. విన్న వాక్యమును విడిచిపెట్టువారు గాక, వాక్య ప్రకారం బ్రతికే కృపాభాగ్యం దయచాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.